ఈ వీడియో చూసి ఖత్రోంకా ఖిలాడి, సాహసం చేయరా ఢింబక, సాహసమే శ్వాసగా సాగిపో కాంటెస్ట్ లో 5 కోట్ల ప్రైజ్ మనీ కోసం ఈ అమ్మాయి విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తోందని మీరు అనుకుంటే మాత్రం పొరబడినట్టే. అసలు వీళ్ళెందుకు ఇలా చేశారో తెలిసిన వారందరూ ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఈ ఇద్దరూ తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టారు. దేనికోసం? ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ ఇండియా రైట్ నౌ. మనకి తెలియకుండానే మనల్ని సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటోంది. వైరల్ కంటెంట్ కోసం మనం ఎంత దూరం వెళుతున్నామో మనకు అర్థం కావడం లేదు. మనం దానికి ఎంతలా బానిసలైపోయామంటే సినిమాల్లో కూడా రోప్స్ వేసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే చేసే స్టంట్స్ని జస్ట్ లైక్స్, వ్యూస్ కోసం ఇలా ప్రాణాలకు తెగించి చేసేంతలాగా. ఇదొక్కటే ఇన్సిడెంట్ అయితే ఇంత సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు, ఈ వీడియో చేయాల్సి వచ్చేది కాదు. కానీ ఇలాంటివి రోజుకు చాలా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఎడిక్షన్తో రియల్ లైఫ్కి, రీల్ లైఫ్కి తేడా అర్థం చేసుకోకుండా వైరల్ కంటెంట్ కోసం పిచ్చోళ్ళైపోతున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ ఫోటో చూడండి. జార్ఖండ్కు చెందిన 18 ఏళ్ల యువకుడు చాలా ఎత్తు మీద నుంచి నదిలోకి దూకాడు. ఇతను ఒలింపిక్ లాంగ్ జంప్లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడానికైతే ప్రాక్టీస్ చేయడం లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా 100 అడుగుల ఎత్తు నుంచి నదిలో దూకాడు. కానీ బ్యాలెన్స్ తప్పి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అతను అనుకున్నట్టే ఈ వీడియో చాలా వైరల్ అయింది. కానీ అది చూడడానికే ఆ యువకుడు బతికి లేడు. ఈ ఫోటో చూడండి. ఈ 23-year-old విమెన్ సోషల్ మీడియా రీల్ చేయడానికి కార్ ఎక్కింది. బ్రేక్ బదులు యాక్సెలరేటర్ ప్రెస్ చేసింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 300 feet లోయలో పడి మరణించింది. నిజామాబాద్కు చెందిన ఓ 23 ఏళ్ల యువకుడికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఏకంగా సూసైడ్ సీన్ని ప్లాన్ చేశాడు. సూసైడ్ చేసుకుంటున్నట్టు వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకున్నాడు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత రిఫ్రిజిరేటర్ మీద ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. రూఫ్కి వేలాడుతూ ఉరి తీసుకున్నాడు. అతడి ప్లాన్ అక్కడ వరకే. కానీ సరైన సమయానికి బయటకు రాలేకపోయాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అసలేంటిది అనుకుంటున్నారా? పిల్లలు, యువత సోషల్ మీడియా ఎడిక్షన్కి బానిసలైపోతున్నారు. వీరిని ఎలా మార్చాలి? ఈ జనరేషన్కి అసలు బాధ్యత లేకుండా పోయింది అని న్యూస్ పేపర్ చదువుతూ విసుక్కునే 60 ఏళ్ల వ్యక్తిలా మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీరు పొరబడినట్టే. ఈ విషయంలో పిల్లలు, యువతను నిందిస్తే సరిపోదు. చిన్న, పెద్ద, లవర్స్, మ్యారీడ్ కపుల్స్, హస్బెండ్, వైఫ్ ఇలా చాలా మంది కామన్ సెన్స్ని బీరువాలో పెట్టి 2-3 తాళాలతో లాక్ చేసి మరీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కెమెరా ఓపెన్ చేస్తున్నారు. ఒకరు భర్తకు వంట చేయకుండా గంటలు రీల్స్ చేస్తూ ఉండిపోతుంటే ఇంకొకరు భార్యను, పిల్లల్ని వదిలేసి వైరల్ కంటెంట్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి కొందరు మహిళలు కుటుంబానికి సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు. రీల్స్ చేయొద్దని చెబితే ఏదో సీరియస్ క్రైమ్ చేసినట్టు చంపేస్తున్నారు. ఈ వార్త చూడండి. బీహార్కు చెందిన ఓ మహిళకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడమే పని. కాస్త ఇంటిని కూడా చూసుకుంటూ ఉండు అన్న భర్త మీద కోపం పెంచుకుంది. కూతురుతో కలిసి ఆ మహిళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వారిని వెతికి ఆ వ్యక్తి పిచ్చోడైపోయాడు. వైరల్ కంటెంట్ కోసం ఒకరు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బైక్స్ నడుపుతుంటే ఇంకొకరు గన్ పట్టుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. నానా కష్టాలు పడి ప్రాణత్యాగాలు చేసి ఉద్యమంలో రక్తం చిందించి తెచ్చుకున్న స్వాతంత్రం సమయంలోనూ ఇలా సెలబ్రేషన్స్ చేసుకుని ఉండేవారు కాదేమో. ఇవన్నీ లాస్ట్ 2-3 monthsలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే. ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉందంటే ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నారు. అసలు ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? ప్రాణాలకు సైతం తెగించి సోషల్ మీడియాను ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు? రీల్స్ మోజులో ఎందుకు పడుతున్నారు? సోషల్ మీడియాకు మనం బానిస అవ్వడానికి కారణమైన ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి? ఎందుకు ఈ ఎడిక్షన్ నుంచి బయటకు రాలేకపోతున్నాము అన్న వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో చెప్పే కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో పాటు రీల్స్ చేయడానికే, రీల్స్ చూడడానికే పుట్టినట్టు ఫీల్ అవుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ద ప్రాబ్లమ్ విత్ రీల్ లైఫ్. రీల్స్, షార్ట్స్ ఇంత ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణాల్లో ఒకటి అవి హ్యూమన్ సైకాలజీకి కనెక్ట్ అవ్వడం. ఆ రీల్స్తో మన ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మన సెల్ఫ్ పర్సెప్షన్ అనేది సాటిస్ఫై అవుతోంది. మన ఎమోషనల్ మెమరీ ట్రిగ్గర్ అవుతోంది. ఇవన్నీ మన సైకలాజికల్ బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ చాలా ఎడిక్టివ్గా ఉంటుంది. మీరు చూసే కంటెంట్ బట్టి ప్రతి రీల్లో ఏదో ఒకటి కొత్తగా, ఫన్నీగా కనిపిస్తుంది. ఇవి కాకపోతే మన డైలీ లైఫ్కి కనెక్ట్ అయ్యే విధంగా రీల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటికి మనం చాలా కనెక్ట్ అయిపోతాం. ఆ తర్వాత నుంచి మనకు అలాంటి వీడియోలే కనిపిస్తూ ఉంటాయి. మనలో ఫీల్ గుడ్ హార్మోన్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనేది బ్రెయిన్కి ఒక రివార్డ్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఈ డోపమైన్ ఎఫెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
ఈ ఫీల్ గుడ్ హార్మోన్కి మనం బానిసలవుతున్నాం. ఇంకా కావాలి ఇంకా కావాలని బ్రెయిన్ మనకి చెబుతూ ఉంటుంది. మనం గంటలు సమయాన్ని వృధా చేస్తూ ఉండిపోతాం. మనం బాధలో ఉన్నప్పుడు మనతో పాటు చాలా మంది పరిస్థితి ఇదే అన్నట్టు ఒక రీల్ కనిపిస్తుంది. ఉద్యోగం లేక కష్టపడుతూ ఉంటే జీవితం మొత్తం అంతే అన్నట్టు ఇంకో రీల్ కనిపిస్తుంది. జీవితంలో ఏమీ సాధించలేమని ఇంకో రీల్ కనిపిస్తుంది. కానీ ఆ రీల్స్ ని డీప్ గా చూస్తే ఒక విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. నెగటివిటీని ఫన్నీగా చెప్పేవే ఈ రీల్స్, ఈ మీమ్స్. దాదాపు అన్నీ ఇలాగే ఉంటాయి. రీల్స్ చూస్తే ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి సరే, మరి రీల్స్ చేస్తే ఏమొస్తుంది? ఎందుకింత రిస్క్ చేసి మరీ వైరల్ కంటెంట్ కోసం పరిగెడుతున్నారు? ఈ ప్రశ్నకు సింపుల్ ఆన్సర్ సోషల్ వాలిడేషన్. మనం చేసే కంటెంట్ కి లైక్స్, వ్యూస్, కామెంట్స్ వస్తే వి ఫీల్ బిలాంగ్డ్, వి ఫీల్ అప్రూవ్డ్. మన జీవితాల్లో చాలా కష్టాలు ఉంటాయి. చాలా మంది మన వల్ల డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అది సహజం. హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు సోషల్ మీడియా కంఫర్ట్ ఇస్తుంది. ఆ లైక్స్, వ్యూస్ చూసి రియల్ లైఫ్ కన్నా రియల్ లైఫే బాగుందనిపిస్తుంది. మనం చేసే కంటెంట్ కి లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. వైరల్ కంటెంట్ కోసం తెగ ఆలోచించేస్తూ ఉంటాం. మనిషి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉండడం, దాన్ని కంపెనీలు క్యాష్ చేసుకుంటూ ఉండడం కూడా రీల్స్, షార్ట్స్ ఇంత ఫేమస్ అవ్వడానికి ఒక కారణం. ఒకప్పుడు ఎంతో ఓపిక్గా గంటలు పేపర్ చదివేవాళ్ళం. డబ్బుల కోసం చాలాసేపు ఏటీఎం దగ్గర క్యూలో నిలబడేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రైల్వే టికెట్ కోసం మీరు కౌంటర్లో నిలబడి ఎంతకాలమైంది? అంతెందుకు సినిమా టికెట్ బుక్ చేయడానికి క్యూలో నిలబడి ఎంతకాలమైంది? టెక్నాలజీ పెరుగుతుండటంతో అన్నీ మన టిప్ ఆఫ్ ద ఫింగర్స్ లోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోతోంది. మనం సులభంగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనిషి సగటు అటెన్షన్ స్పాన్ ఇప్పుడు జస్ట్ 8.2 సెకండ్స్. జెన్జీ అటెన్షన్ స్పాన్ ఇంకా తక్కువ. సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ టైం గడిపితే ఆ కంపెనీలకు అన్ని డబ్బులు వస్తాయి. వాళ్ళ టార్గెట్ ఏం చేసైనా మనల్ని యాప్స్లోనే కట్టిపడేయడం. మరి మనిషి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంటే బిజినెస్ ఎలా నడుస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానంగా పుట్టుకొచ్చిందే షార్ట్ ఫామ్ కంటెంట్. టిక్టాక్ వల్ల ఇది బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ ని ఏలుతున్నాయి. వీటి వల్ల ఒక కొత్త ప్రపంచమే ఓపెన్ అయింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే కంటెంట్ వైరల్ అవ్వాలి కానీ మనం వైరల్ అవ్వకూడదు. మనం చేసే కంటెంట్ వైరల్ అవ్వాలి కానీ వైరల్ కంటెంట్ కోసం మనం ప్రాణాలు తీసుకోకూడదు. మీరు నిజంగా ఇన్స్టాగ్రామ్ ఎడిక్షన్ నుంచి బయటపడాలని ఉంటే మీకు యూజ్ అయ్యే ఎఫెక్టివ్ టిప్స్తో ఇప్పటికే ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బట్ మారడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ద రైట్ వే అహెడ్. ప్రతి వైరల్ కంటెంట్ని నేను తప్పుపట్టడం లేదు. మనకి యూజ్ అయ్యే విధంగా యూస్ఫుల్ కంటెంట్స్ని క్రియేట్ చేసేవారు ఉన్నారు. సరదాకి, కాలక్షేపానికి ఫన్నీ కంటెంట్ చేసేవారు ఉన్నారు. వారందరూ వారి లైఫ్ని రిస్క్లో పెడుతున్నారా? లేదు కదా. ఇక్కడ పాయింట్ అంతా మనం ఎలాంటి కంటెంట్ చూస్తున్నాము, ఎలాంటి కంటెంట్ చేస్తున్నాము అనేదే. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియాలో మనం ఎవరిని ఐడల్గా చూస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కష్టపడి ఎదిగిన వారిని చూస్తే వారిలాగా అవ్వాలని ఇన్స్పైర్ అవుతాం. మన లైఫ్లో మనం ఏదో ఒకటి చేయాలన్న జీల్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి రాంగ్ ఐడల్స్ని సెట్ చేసుకుంటే ఈ వీడియో మొదట్లో చూపించినట్టు ప్రాణాలకు సైతం తెగించి స్టంట్స్ చేయడమో, సూసైడ్ రీల్స్ చేయడమో ప్లాన్ చేస్తాం. కాంట్రవర్షియల్ వైరల్ రీల్స్ చూసి అలా చేస్తే మనకు కూడా వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, దేనికైనా రెడీ అవుతాం. మరి మీరేం చూస్తున్నారు? ఇన్ఫర్మేటివ్, యూస్ఫుల్, లైట్ హార్ట్, అన్హార్మ్డ్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తున్నారా? లేక గన్ తీసుకుని గాల్లో కాల్చే వీడియోలు, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి ఆ తర్వాత అరెస్ట్ అవుతున్న వారి వీడియోలు చూస్తున్నారా? ఆలోచించండి. ప్రతి విషయంలోనూ పాజిటివ్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం ఏది తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్తో చాలా యూజెస్ ఉన్నాయి. మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఒక సెలబ్రిటీకి లభించే గుర్తింపు మనం పొందొచ్చు. కొలాబరేషన్స్తో డబ్బులు సంపాదించుకోవచ్చు. నన్ను అడిగితే టాలెంట్ని ప్రదర్శించడానికి, మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. కానీ దాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనేదే ఇంపార్టెంట్. ఇంకొన్ని రోజుల్లో మనం 78th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. ఆ రోజు జెండా ఎగరేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ మార్చి జెమినీలో ఖడ్గన్ సినిమా చూస్తే సరిపోతుందా? స్వాతంత్రం అనేది మనకి ఈజీగా రాలేదు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం భారతదేశ స్వాతంత్రం, ఎందరో ఉద్యమకారుల విప్లవం, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫ్రీడమ్ అనే మాటకు చాలా వాల్యూ ఉంటుంది. స్వతంత్రంగా బతకలేకపోతున్న వారిని అడగండి, దాని విలువేంటో తెలుస్తుంది. సీరియస్లీ, గోడల మీద వేలాడుతూ ఎందుకు రిస్క్ చేస్తున్నామో కూడా తెలియకుండా రీల్స్ చేయడానికా స్వాతంత్ర సమరయోధులు మనకి ఫ్రీడమ్ తెచ్చిపెట్టింది? రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బండి నడిపి రీల్స్ చేయడానికా భగత్ సింగ్ ప్రాణత్యాగం చేసింది? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారతదేశాన్ని ఈ మైండ్ సెట్తో మనం నిర్మించగలమా? ఆలోచించండి. We don't need wings to fly high.
ఆల్ వీ నీడ్ ఈజ్ ఫ్రీడమ్. డూ సంథింగ్ మీనింగ్ఫుల్ విత్ లైఫ్. ఒకవేళ మీనింగ్ఫుల్ థింగ్స్ చేయకపోయినా సింపుల్గా జీవితాన్ని గడపాలనుకున్నా పర్లేదు, కానీ ఇలా సూసైడ్ రీల్స్, గోడల మీద నుంచి దూకే రీల్స్ మాత్రం చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.